హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ పద్మజాలక్స్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇప్పుడు ఈ వీడియోలో నేను చూపించబోయేవి ఏంటంటే కొన్ని ఫ్యాబ్రిక్స్ చూపిస్తానండి. అవి నేను ఈ మధ్య ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. అంటే ఇలాగే యూట్యూబ్లో చూసే నేను ఒక మేడం దగ్గర అయితే ఆర్డర్ చేశానండి. ఫస్ట్ టైం కదా, కొంచెం ఎలా ఉంటాయో ఏంటో అని కొన్ని ఫ్యాబ్రిక్స్ ఆర్డర్ చేశాను అనమాట. క్లాత్ అయితే చాలా బాగా నచ్చిందండి నాకైతేని. అందుకని అది కూడా మీతో షేర్ చేసుకుందామని చెప్పి వీడియో చేస్తున్నాను. ఒకవేళ మీకు కూడా ఎవరికైనా నచ్చి కావాలో ఆర్డర్ పెట్టుకుంటాము అని అంటే కనుక నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. నేను స్క్రీన్ మీద నా నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే నేను ఆ మేడం నెంబర్ అయితే మీకు షేర్ చేస్తానండి. అంటే ఒకవేళ నాకు నచ్చిందని మీకు నచ్చాలని లేదు కదా, ఒకవేళ మీకు కూడా నచ్చితే ఆర్డర్ చేసుకోవచ్చు. ఫ్యాబ్రిక్స్ ఇప్పుడు చాలామంది ఇలా తీసుకునండి లాంగ్ ఫ్రాక్స్ అని, గౌన్స్ అని, ఇలాగే శారీస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చినాయండి ఫ్యాబ్రిక్ అయితే. నేను తీసుకున్నప్పుడైతే శారీసు అలాగే కొన్ని ఫ్యాబ్రిక్స్ కూడా ఆఫర్ సేల్లో పెట్టారండి. నేను ఆఫర్స్లో తీసుకున్నాను కాబట్టి నాకు ప్రైస్ మరి తక్కువ అనిపించింది. ఇవి బయట ఎంత ఉంటాయి ఏంటనేది నేను ఎప్పుడూ అయితే అంటే ఇవి జుమ్మిచ్చు ఇవన్నీ పేర్లు అయితే విన్నాను కానీ శారీస్ అయితే చూశాను కానీ ఈ ఫ్యాబ్రిక్స్ ప్రైస్ ఎంత ఉంటుంది అనేది, మీటరు ఎంత ఉంటుంది అనేది నాకు అంత ఐడియా లేదండి బయట. ఒకవేళ మీలో ఎవరికైనా తెలిస్తే కనుక ఇది నేను ప్రైజు చెప్తాను. అది మీకు ఎక్కువ అనిపిస్తుందా తక్కువ అనిపిస్తుందా అనేది నాకు కామెంట్లో అయితే మెసేజ్ చేయండి. ఒకవేళ మీలో ఎవరికైనా కావాలి అనుకున్నా కూడా నేను ఆ మేడం నెంబరు మీకు నా వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను ఆ మేడం నెంబర్ అనేది మీకు షేర్ చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి గ్రీన్ అండి. అలాగే నేను ఈ ఫ్యాబ్రిక్స్ దేనికి యూజ్ చేసుకోవడానికి తీసుకున్నాను అనేది కూడా నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అంటే నేను ఏ యూజ్ పర్పస్ తీసుకున్నాను ఏంటి అనేది మీకు కూడా ఒకవేళ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఆలోచించుకోవాలండి. ముందు మనం ఒక ఫ్యాబ్రిక్ కొంటున్నాము అని అంటే దేనికి ఒకదానికి మనకి సెట్ కాకపోతే ఇంకోటి విధంగా కూడా ఎలా యూజ్ చేసుకోవాలి అనేది కూడా రెండు విధాలుగా కూడా మీరు ఆలోచించుకుని అప్పుడు ఫ్యాబ్రిక్ అనేది నేనైతే అలా ఆలోచించుకునే ఫ్యాబ్రిక్ ఆర్డర్ పెట్టానండి. ఈ ఫస్ట్ గ్రీన్ మాత్రం నేను 1 మీటర్ ఆర్డర్ పెట్టాను. అది దేనికి 1 మీటర్ పెట్టాను అంటే ఫస్ట్ నేను బ్లౌజ్ కని పెట్టుకున్నానండి. ఇది నాకు ఈ కలరు కావాలి బ్లౌజ్ అని పెట్టాను. అయితే ఇది ఫ్యాబ్రిక్ జుమ్మిచ్చు కదండి, బ్లౌజ్కి ఎలా ఉంటుంది ఏంటనేది కూడా నాకు ఒక డౌట్ వచ్చిందండి. అంటే మన సేమ్ ఆర్గంజా ఫ్యాబ్రిక్ లానే ఉందండి, కానీ చాలా సాఫ్ట్ ఉంది. దాని మీద సీక్వెన్స్ తోటి గోల్డ్ బుటీస్ టైప్ అలా వచ్చిందన్నమాట, సీక్వెన్స్ వర్క్ అండి అదంతా. కానీ చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే. నేను 1 మీటర్ తీసుకోవడానికి కారణం ఏంటంటే గ్రీను బ్లౌజ్కి అని చెప్పాను కదండి. నాకు ఒకవేళ ఇది వచ్చిన తర్వాత బ్లౌజ్కి సెట్ కాలేదనుకోండి, నేను ఎవరికైనా చిన్నపిల్లలకి ఏదైనా ఫ్రాక్ లాగా కుట్టించేసి ఇచ్చేద్దామన్నట్టు అలా రెండు విధాలు ఆలోచించి తీసుకున్నానండి గ్రీన్. అంటే బ్లౌజ్ మనకి వచ్చిన తర్వాత అది గ్రీన్ కరెక్ట్ కాలేదనుకోండి, మనం ఇంకోదానికి ఏదో పర్పస్ యూజ్ చేయాలి కదా, అలా అనుకుని నేను చేశాను. కానీ బ్లౌజ్ కూడా చాలా బాగుందండి. అసలు ఫ్యాబ్రిక్ అయితే ఎంత ఆ షైన్ ఏంటి, ఆ క్లాత్ స్మూత్నెస్ ఏంటి, అంతా కూడా చాలా బాగుందండి. అయితే బ్లౌజ్ కూడానండి మనం క్లాత్ ఇది పట్టుకుంటే జారిపోయేలా ఉందండి క్లాత్. కాబట్టి మనం ఎవరు పడితే వాళ్ళతో బ్లౌజ్ ఇది స్టిచ్ చేయించాలంటే చాలా కష్టం అన్నమాట, సరిగ్గా కుదరదండి. అందుకు మనం మెయిన్ ఏంటంటే ఇలాంటి క్లాతులు కుట్టించుకోవాలంటే మంచి టైలర్స్ ఉండాలండి. పర్ఫెక్ట్ అయిన టైలర్స్ ఉంటేనే కుట్టగలుగుతారు. కాబట్టి అలాంటి వాళ్ళ దగ్గర కుట్టించుకుంటే బ్లౌజ్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. ఈ ఫ్యాబ్రిక్ వరకు అయితే నేను చెప్తున్నాను అనమాట. ఇంకొకటి ఏంటంటే నేను మెయిన్ గ్రీన్ 1 మీటర్ తీసుకున్నాను కదండి, అది నాకు బ్లౌజ్కి ఒకవేళ కుదరకపోతే ఎవరైనా పిల్లలు లాంటి వాళ్ళు చిన్నపిల్లలకి ఫ్రాక్ కుట్టించేద్దాం అన్నట్టు ఒక ఐడియా అయితే ఉంది నాకు. ఇంకొకటి ఏంటంటే నేను అదే మోడల్లో జుమ్మిచ్చు ఫ్యాబ్రిక్లోనే నేను సేమ్ బుటీ అండి, అంతా అదే కలర్ వేరే తీసుకున్నాను. ఇది వచ్చేసి 6 మీటర్స్ తీసుకున్నానండి. 6 ఎందుకు తీసుకున్నాను అంటే నేను శారీ పర్పస్ అని తీసుకున్నాను అనమాట. ఇది అంటే మనకు తెలుసు జుమ్మిచ్చు ఫ్యాబ్రిక్ పలచగా ఉంటుందని తెలుసు, సేమ్ ఆర్గంజా మెటీరియల్ లానే పలచగా ఉంటుంది. అయితే స్టెప్స్ పెట్టుకుంటే అంత మనకు పర్వాలేదు, కవర్ అవుతుంది. కానీ అది జారిపోతూ ఉంటుంది కదండి, అందుకని నేను ఏం చేశానంటే 6 మీటర్స్ ఆర్డర్ పెట్టానండి. పెట్టేటప్పుడు ఒకవేళ మనకు అది శారీకి బాగాలేదు అని అనిపిస్తే
నేను పిల్లలకి ఎవరికైనా డ్రెస్కైనా యూజ్ చేసేద్దాం అన్నట్టు ఆన్లైన్లో డ్రెస్సెస్ కూడా ఈ ఫ్యాబ్రిక్తో డ్రెస్సెస్ ఎలా ఉంటాయి అనేది కూడా నేను చూసాను అనమాట. అంటే ఇప్పుడు చాలామంది ఆర్గంజా ఫ్రాక్స్, లాంగ్ ఫ్రాక్స్ అని ఈ జుమ్మిచూ ఫ్యాబ్రిక్స్ తోటి శారీ లేసెస్ వేసుకుని శారీస్ డిజైన్ చేసుకుంటున్నారు. ఇలా చాలా వెరైటీస్ చేస్తున్నారు కదండి. నేను ఆ ఉద్దేశంతో ఒకవేళ శారీ నాకు కనుక సెట్ కాకపోతే అలా లాంగ్ డ్రెస్ ఏదన్నా పిల్లలు కుట్టించేద్దాం అన్నట్టు 6 మీటర్స్ తీసుకున్నాను అనమాట. అందుకని అంటే ఎలాగో శారీకి మనం ఎప్పుడు శారీకి నేనైతే 5.5 తీసుకోనండి. ఇలాంటి ఫ్యాబ్రిక్స్ తీసుకునేటప్పుడైతే ఒక 1/2 మీటర్ ఎక్కువే తీసుకుంటాను అనమాట. ఎందుకంటే కొంచెం ఎక్కువ ఉంటేనే బెటర్ కదా, ఇంకో కుర్చీ అన్న ఎక్స్ట్రా వస్తుంది కదా అన్నట్టు, పళ్ళు కూడా కొంచెం పెద్దది వేసుకోవచ్చు కదా అని అలా ఉద్దేశంతో 6 మీటర్స్ తీసుకున్నాను. ఒకవేళ నాకు శారీ బాగాలేదు అనిపిస్తే డ్రెస్సు లాంగ్ ఫ్రాక్ ఏదైనా డిజైన్ చేయించవచ్చు అన్నట్టు ఆలోచించాను అనమాట. ఇంకొకటి ఏంటంటే నేను తీసుకునేటప్పుడు ఇంకో విధంగా కూడా ఆలోచించానండి. దీని మీదకి ఈ గ్రీన్ బ్లౌజ్ కూడా సెట్ అవుతుంది అని కూడా ఆలోచించుకునే తీసానమాట. అంటే 3 విధాలా కూడా ట్రై చేయొచ్చు అని. దీనికి చూస్తున్నారు కదా, ఈ బ్లౌజ్ అయితే దీనికి పర్ఫెక్ట్గా ఉందండి. దీనికి ఒకవేళ కరెక్ట్గా స్టిచ్ చేసే వాళ్ళు దొరికితే మాత్రం మనకి పర్ఫెక్ట్ బ్లౌజ్ అన్నమాట దీనికి కూడా. అందుకే శారీ కూడా నేను పెట్టుకుని చూపిస్తున్నానండి. ఇది ఆర్గాంజా శారీస్ కట్టే వాళ్ళు అయితే కట్టగలుగుతారండి. కాబట్టి పర్వాలేదు అనిపించిందండి నాకు. అంటే దీనికి మనం ఇంకా డిజైన్ చేసుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట అండి. అంటే చాలామంది ఇప్పుడు లేసెస్ వేసుకుంటున్నారు, అంటే బార్డర్స్ వేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, టిష్యూ ఆర్గాంజా అని ఇవి చాలా వెరైటీస్ వస్తున్నాయండి. అవి అయితే వాటికి చాలామంది ఇప్పుడు బార్డర్స్ వేసుకుంటున్నారు అనమాట. డిజైనర్ బ్లౌజులు సెట్ చేసుకుంటున్నారు. అలా నేను అది మాత్రం అలానే తీసుకున్నాను అనమాట. ఆ ఫ్యాబ్రిక్ అయితే జుమ్మిచూ నాకైతే చాలా బాగా నచ్చిందండి ఫ్యాబ్రిక్ అయితే. నేను దానికి బార్డర్స్ వేయడమా లేకపోతే అలాగే వేసేసుకొని ఆ గ్రీన్ బ్లౌజ్ దానికి సెట్ అయిందంటే గ్రీన్ బ్లౌజ్ అయితే నాకైతే బాగా అనిపించింది. మీకు ఎలా నచ్చిందా లేనిది అనేది కామెంట్లో అయితే నాకు మెసేజ్ చేయండి. ఇంకా నేను దీని ప్రైస్ అయితే మీకు రివీల్ చేయలేదు కదండి, చెప్తానండి. ఇది కూడా చూపించేశాక నేను ప్రైస్ చెప్తాను మీకు. ఇది వచ్చేసి ఏంటంటే ఆర్గంజా ఫ్యాబ్రిక్ అండి. ఆర్గంజా మీద బ్రష్ పెయింట్ అండి. అసలు నిజంగా కలర్స్ ఉన్నాయండి. ఇందాక చూపించిన ఆ జుమ్మిచూ ఫ్యాబ్రిక్లో కూడానండి లైట్ కలర్స్ ఉన్నాయి, డార్క్ కలర్స్ ఉన్నాయి. నాకంటే అంటే కొంచెం లైట్ కలర్స్ ఎక్కువ ఇష్టం కాబట్టి నేను లైట్ కలరే తీసుకున్నాను అనమాట. అందులో డార్క్ కలర్స్ కూడా ఉన్నాయి, కానీ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి అన్నీ కూడా. ఇప్పుడు ఇందులో కూడానండి ఆర్గంజాలో కూడా కలర్స్ కూడా చాలా బాగున్నాయండి. అన్నీ ఉదాహరణ మించి ఒకటి ఉన్నాయి కలర్స్ అయితే. అయితే నేను ఈ కలర్ తీసుకున్నాను అని అంటే కారణం చెప్తానండి. నేను ఎందుకు ఈ కలరే తీసుకున్నాను అంటే, ఇప్పుడు నేను ఇంతకుముందు జుమ్మిచూ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను కదండి 6 మీటర్స్ శారీ కని. ఒకవేళ అది నాకు శారీకి సెట్ కాకపోతే దాన్ని నేను అది లాంగ్ ఫ్రాక్ కానీ అదే అంబ్రెల్లా ఫ్రాక్ కానీ ఏదన్నా పిల్లలకి స్టిచ్ చేయించేసిన ఇది చున్నీ పర్పస్ యూజ్ చేసేయచ్చు అన్నట్టు నేను 4 మీటర్స్ ఈ ఫ్యాబ్రిక్ తీసుకున్నానండి. ఇప్పుడు ఆర్గాంజా చున్నీలు కూడా చాలా బాగా వేస్తున్నారండి. అంటే డిజైనర్గా చున్నీలు కూడా బాగా డిజైన్ చేసుకుని వేసుకుంటున్నారు కదా పిల్లలు. అలాగా ఇది చున్నీకి కూడా చాలా బాగుంటుందండి. అంటే ఇది ఆర్గాంజా శారీస్ కట్టుకునే వాళ్ళు కూడా తీసుకోవచ్చండి. అంటే ఆర్గాంజా శారీస్ కట్టుకోగలిగిన వాళ్ళు కూడా ఇది మీటర్స్ శారీ లెక్కన కూడా తీసుకోవచ్చు అన్నమాట. తీసుకుని శారీ కింద కూడా యూజ్ చేసుకోవచ్చండి. అది చూపిస్తున్నాను కదండి, శారీ కింద కూడా చాలా బాగున్నాయండి. కలర్స్ అయితే చాలా బాగున్నాయి, క్లాత్ కూడా చాలా బాగుందండి, చాలా సాఫ్ట్ ఉంది. అందులోనూ బ్రష్ పెయింట్ అండి. నేనైతే ఇది ఫ్రాక్ అనే తీసుకున్నాను అనమాట 4 మీటర్స్. ఒకవేళ అంతగా ఇది మనకు సెట్ కాకపోతే ఆ 6 మీటర్స్ది సెట్ కాకపోతే శారీకి నేను దీన్ని దానికి అంబ్రెల్లా డ్రెస్సెస్ కుట్టింగ్ చేసి దీన్ని చున్నీలు చేసేద్దాం అనుకున్నానండి వాటికి. నా ఐడియా ఎలా ఉందండి, ఇన్ని విధాలుగా ఆలోచించి తీసుకున్నాను అనమాట. ఒక్కొక్క ఫ్యాబ్రిక్కి లింక్ అలా పెట్టుకుని తీసుకున్నానండి. అందుకని ఈ కలర్ తీసుకున్నాను అనమాట నేను. అందులోనూ బ్రష్ పెయింట్ ఇప్పుడు మోడల్ కదండి, దాని గురించి. ఇవి చున్నీలు కూడా తీసుకోవచ్చండి. చాలామంది ఇప్పుడు డిజైనర్ డ్రెస్సెస్ వేసుకుని చున్నీలు, ఇవే చున్నీలు అండి. మీకు ఏ డ్రెస్సులు చూసినా బయట వచ్చేవి చున్నీలు ఎక్కువ ఆర్గంజా చున్నీలే వస్తున్నాయి కదా. అందులోని ఇది అసలు ప్రైస్ చెప్తే ఆశ్చర్యపోతారండి. మీటర్ వచ్చేసి 50 రూపీస్ అండి. జస్ట్ 50 రూపీస్ మాట ఆఫర్లో ఇచ్చారన్నమాట. అసలు చున్నీలకు కూడానండి మనం ఒక 3 మీటర్స్ 2.5 అయినా చున్నీకి ఉండాలి కాబట్టి ఒక 2.5 మీటర్ చున్నీకి తీసుకున్నాం అనుకోండి,
ఎంతండి 125 రూపీస్ చున్నీ అండి. కానీ చాలా డిజైనర్ లుక్ వస్తుందండి అసలు ఈ చున్నీ అయితే, చున్నీకి కూడాని. నేను ఆ పర్పస్లో నేను దీన్ని చున్నీ చేసేద్దాము ఒకవేళ అది శారీకి సెట్ కాకపోతే అన్న ఉద్దేశంతో ఈ కలర్ని తీసుకున్నాను అనమాట అండి. దానికి కొంచెం దగ్గరగా రిలేటెడ్గా ఉంది కలర్ అని చెప్పి ఇది తీసుకున్నానండి. చూస్తున్నారు కదండి, చున్నీకి కూడా చాలా బాగుందండి, మెత్తగా క్లాత్ అయితే చాలా సాఫ్ట్ ఉందండి. ఇప్పుడు ఇది నేను రిఫరెన్స్ పిక్ పెడతానండి నేను మీకు, అంటే ఇది ఫ్రాక్గా ఎలా స్టిచ్ చేయించుకోవాలి, నేను ఏ పర్పస్ తీసుకున్నానని చెప్తున్నానో అది ఎలా స్టిచ్ చేయించుకోవాలని నేను పిక్ అయితే పెడతానండి నేను. ఒకవేళ మీకు ఎవరికైనా నచ్చితే కనుక నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నేను స్క్రీన్ మీద నా నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి మెసేజ్ చేస్తే నేను ఆవిడ మేడం నెంబరు మీకు వాట్సాప్లో షేర్ చేస్తానండి. కానీ చాలా బాగుందండి ఫ్యాబ్రిక్. ఓన్లీ జస్ట్ 50 రూపీస్ అండి. ఏ ఫ్యాబ్రిక్ తీసుకున్నా జుమ్మిచూ కానీ ఇది కానీ ఆర్గంజా కానీ ఏది తీసుకున్నా మీటర్ 50 రూపీస్ అండి. ఇంకా కొరియర్ అయితే 100 రూపీస్ ఛార్జ్ వేశారు. నాకైతే చాలా బెటర్ అనిపించిందండి. నేనైతే 11 మీటర్స్ తీసుకున్నానండి. నాకు మొత్తం టోటల్ షిప్పింగ్ ఛార్జెస్తో కలిపి 650 రూపీస్ అయ్యిందండి. ఈ ఫ్యాబ్రిక్స్ అయితే నాకు చాలా రీజనబుల్ అనిపించిందండి. అంటే బయట ఎంత ఉంటాయి ఏంటి అనేది నాకు తెలీదు ఈ ఫ్యాబ్రిక్స్. ఒకవేళ మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్లో మెసేజ్ చేయండి. అంటే ఇంతకు మించి తక్కువ అయితే ఎవరు ఇవ్వాలనుకుంటున్నాను, నేనైతే బయట అయినా సరే రాదనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇది జుమ్మిచ్చు శారీకి కూడా తీసుకున్నాను కదండి 6 మీటర్స్. ఇప్పుడు ఇవే మనకి బయట ఏంటంటే బార్డర్స్ వేసి అవి చేసి డిజైనర్గా చేసి సేల్ చేస్తున్నారు. అవే 1500 2000 కూడా అమ్మేస్తున్నారు. ఇప్పుడు వీటికి నాకు కుదిరితే నేను బార్డర్ యాడ్ చేసుకుంటానండి. లేదనుకోండి నాకు ఇంకొక ఐడియా కూడా ఉందన్నమాట. అదేంటంటే ఎలాగో నేను దీన్ని గ్రీన్ బ్లౌజే సెట్ చేసేసుకున్నాను కాబట్టి అది గ్రీన్ టెజల్స్ తీసుకునండి పళ్ళు దగ్గర వేసేసుకుంటాను అనమాట. కొంచెం ఆ పళ్ళు అంతా కూడా గ్రీన్ టెజల్స్, ఇప్పుడు అన్ని చాలా వరకు శారీస్కి టెజల్స్ యాడ్ అయ్యి వస్తున్నాయి కదా, అలా టెజల్స్ అయితే యాడ్ చేసేసుకుంటానండి. అలా కొంచెం సింపుల్గా డిజైనర్ లుక్గా చేసేసుకుంటాను. చేసుకున్నాక కూడా నేను మీకు షేర్ చేస్తానండి అది ఎలా చేసుకున్నాను ఏంటి అనేది. ఓకే అండి, కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చూసే వాళ్ళంతా ఒక లైక్